వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఆంధ్ర పెళ్ళిళ్ళ స్పెషల్ స్వీట్ బూందీ లడ్డు. దానికి నేను 2 కప్పులు శనగపిండి ఇలా ప్రెస్ చేసినట్టు తీసుకోండి. మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పులతో షుగర్ తీసుకోండి. యాలక్కాయలు 4 ఇలా మ్యాష్ చేసి పెట్టుకోండి. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, కొద్దిగా ఎండు ద్రాక్ష, కొద్దిగా జీడిపప్పు, సోడా ఉప్పు కొద్దిగా, ఎల్లో ఫుడ్ కలర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని శనగపిండిని అందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసపిండిలాగా కలుపుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో సోడా ఉప్పు, ఫుడ్ కలర్ వేసుకోండి. మంచిగా కలర్ వచ్చేదానికి ఫుడ్ కలర్ వేసుకోవాలి. దాని మీద కొద్దిగా వాటర్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా ఒక బాండల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైందండి. చూడండి, మనం ఇలా వేయగానే పైకి వచ్చేయాలి. సో ఆయిల్ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. ఇందులో ఒక చిల్లుల గరిటె ఇలా ఒక చిల్లుల గరిటె తీసుకోండి. అందులో మెల్లగా అలా వేసేయండి. కదిలించకుండా అలాగే పెట్టేయండి. పూసల్లాగా రౌండ్ బాల్స్ లాగా పడిపోతాయి. ఎక్కువ వేసుకోకుండా కొద్దిగానే వేసుకోండి. తర్వాత ఒకసారి అలా కలుపుకొని వెంటనే తీసేసుకోవాలి పక్కకి మనము. ఎందుకంటే లడ్డూకి మెత్తగానే కాల్చుకోవాలి. ఈ పూస ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలాగా ఇందులో తీసేసుకోండి. చూడండి, పూసని ఇలా మెత్తగా కాల్చుకోవాలి. లడ్డూకి ఇలాగే ఉండాలి. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్ లాగా వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో షుగర్ వేసేసుకోండి. మనం షుగర్ తీసుకున్న కప్తోనే 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఇలాచి వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఈ షుగర్ సిరప్ని తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పాకం ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి. తీగ పాకం రావాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న పాకంలో ఈ బూందీని అంతటి కూడా వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. జీరా అంతా బూందీకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాము. ఇది చాలా వేడిగా ఉంది, ఉండలు కట్టలేం కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుందాం. చూడండి, పూస బాగా చల్లారిపోయింది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా నలుపుతూ కొంచెం సేపు మ్యాష్ చేసుకున్నట్టు ఇలా అనండి. చేసుకొని ఉండలు కట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే.
అంతేనండి, బూందీ లడ్డు రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.